ద లార్డ్. మనము నీతి గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. నీతిని అనుసరించుట వలన ఏమైనా లాభముందా మనకు అని అంటే, యెషయా 51:7లో నీతిని అనుసరించు వారలారా అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నీతిని అనుసరించే వారిని ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. యెషయా 51:8 మూడవ లైన్‌లో అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. ఆయన నీతి అంట, నీతిని అనుసరిస్తే మరి ఆయన యొక్క రక్షణ మన తరతరములకు పిల్లల పిల్లల పిల్లలకు ఉంటుందంట. కీర్తనలు 37:39 యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. మన ఆధారము మన నీతిమంతులకు యెహోవాయే మనల్ని రక్షిస్తాడని ఆధారం ఉంటుంది. కీర్తనలు 37:17 చివరిలో నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అని అంటే ఆయన ఎప్పుడు మనకి కాపలిగా ఉంటాడన్నట్టు. నీతిమంతులకు ఎప్పుడు కావలిగా ఉంటాడు. సామెతలు 10:2 చివరిలో నీతి మరణం నుండి మనల్ని రక్షిస్తుంది. అంటే మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చినాడు కదా, ఆయన మనకి నిత్య జీవము ఇస్తాడు నీతిని అనుసరిస్తే. సామెతలు 10:3 యెహోవా నీతిమంతుడిని ఆకలి గొననీయడు. సామెతలు 10:6 నీతిమంతుడి తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. సామెతలు 10:24 చివరి నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. కీర్తనలు 37:19 ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి నొందుదురు. కీర్తనలు 37:29 నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. సామెతలు 10:16 లైన్ నీతిమంతుడి కష్టార్జితము జీవదాయకము. అంటే మనము నీతిని ఏం చేస్తున్నాము అందరికీ చెప్తున్నాం కదా, అక్కడ మనము కష్టపడుతున్నాము. ఆ కష్టము ఆ కష్టార్జితము మనకి జీవాన్ని మనము సంపాదించుకుంటున్నాము. అంటే జీవాదాయకం, జీవము సంపాదించుకుంటున్నామని అర్థం. సామెతలు 15:6 నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. సామెతలు 14:34 నీతి జనమున ఘనతకెక్కుటకు కారణమగును. ఎందుకనంటే ఇక్కడ ఉదాహరణకు మనము దావీదును తీసుకున్నట్లయితే ఆయన మరి సౌలు దొరికినప్పుడు ఆయన వస్త్రం కట్ చేసి ఆయనకు చూపెట్టినప్పుడు సౌలు భయపడ్డాడు. దావీదు యొక్క నీతిని బట్టి ఆయన భయపడ్డాడు. ఆయనకి ఘనత వచ్చింది దావీదుకి. సామెతలు 15:9 చివరిలో నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించును. ఎవరు? దేవుడు ప్రేమిస్తాడు. నీతిని అనుసరించటం ద్వారా దేవుడు మనల్ని ప్రేమిస్తారు అధికంగా. సామెతలు 10:28 నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును. మరి నీతిమంతులు కోరుకున్నదంట ఆశ మరి అందరికీ సంతోషం పుట్టిస్తారు. సామెతలు 10:30 నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడదు. సామెతలు 11:21 చివరిలో నీతిమంతుల సంతానము విడిపింపబడను. ఎటువంటి కష్టాల్లో ఉన్న అది విడిపింపబడుతుంది. సామెతలు 11:28 చివరిలో నీతిమంతులు చిగురాకు వలె